తెలంగాణలో ఊహించని విధంగా పంటలు తగలబట్టడం కలకలం రేపుతోంది. కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో పంటలు తగలబడిపోయాయి. పొలాల్లో మంటలు చెలరేగి మొక్కజొన్న, గోధుమ పంటలు అగ్నికి ఆహుతైపోయాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో 13 ఎకరాల్లో పంట తగలబడిపోయింది. జగిత్యాల జిల్లాలో 15కు పైగా ఎకరాల్లో పంట దగ్ధమైంది. నిర్మల్ జిల్లా పార్టీ గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైపోయింది. ఇక కామారెడ్డి జిల్లా కొడిచెర గ్రామంలోనూ ఇదే విధంగా మొక్కజొన్న పంట దగ్ధమైపోయింది. ఆసిఫాబాద్ జిల్లా పానపటార్ గ్రామంలో ఇలాగే గోధుమ పంట తగలబడిపోయింది. అయితే ఉన్నట్టుండి మంటలు అంటుకోవడం వెనుక పొలాల్లోని విద్యుత్ లైన్లే కారణమని అనుమానిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే మంటలు చెలరేగినట్టు అంచనా వేస్తున్నారు. రైతుల ఆవేదనను మీడియాలో చూసిన సీఎం రేవంత్ రెడ్డి పంటల దగ్ధంపై స్పందించారు. బాధిత రైతులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. పంటల దగ్ధంపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో పర్యటించారు అధికారులు. పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ఉండడంతో షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వచ్చింది